ఈ సినిమాకి సర్ప్రైజింగ్ ఇంకోటేమనిపించిందంటే నాకు సమంత గారికి ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అని తెలుసు గానీ, ఈరోజు నేను కళ్ళారా చూశాను. మార్నింగ్ స్కూల్ పిల్లల్ని దింపేసి హౌస్ వైఫ్స్ చాలా మంది గ్యాదర్ అయిపోయి సినిమాకొచ్చారు. మీరు బిలీవ్ చేయరు, చాలా మంది లేడీస్ పెద్దవాళ్ళతో నిండిపోయింది థియేటర్ మొత్తం. ఫ్రైడే రోజు మార్నింగ్ 10:00 షో ఫుల్ అయిపోయింది అంటే మీరు అర్థం చేసుకోండి. అది కూడా లేడీస్‌తో. ఫ్యామిలీ లేడీస్ మొత్తం పిల్లలందరినీ స్కూల్‌కి పంపించేసి, కాలేజెస్‌కి పంపించేసి, హస్బెండ్స్‌ని ఆఫీసులకి పంపించేసి, వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి వచ్చారు అంటే మాత్రం నాకు నిజంగా అనిపించింది. అదొకటే కాదు, ఇంకోటేంటంటే థియేటర్‌లో చాలా సీన్స్‌కి లేడీస్ చాలా మంది కనెక్ట్ అయిపోయి గట్టిగా అరుస్తున్నారు. ఇది కూడా నేను కొత్తగానే చూసా. ఈ మధ్య కాలంలో ఎక్కడ నేను ఇలాంటి రెస్పాన్స్ ఒక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌కి వచ్చిన దాఖలాలైతే లేవు. నేనైతే ఎక్కడ చూడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవ్యూస్ టీవీ. మా ఇంటి బంగారం సమంత గారి మూవీ చూసొచ్చాను. మూవీ గురించి ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి అంటే అసలు నిజంగా ఎవరికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే నందిని రెడ్డి గారు ఎప్పుడో ఒక సినిమా తీస్తారు. సమంత గారిది ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేదు. ఈ మా ఇంటి బంగారం 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది, రీషూట్స్ జరిగాయంట. సో పెద్దగా ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ చూసిన వాళ్ళకి మాత్రం మంచి షాక్ ఇచ్చింది, సర్ప్రైజ్ చేసిందని మాత్రం చెప్పుకోవాలి. మరి అంత బాగుందా భయ్యా అంటే ఇండస్ట్రీ హిట్ అది ఇది అని నేను మాట్లాడలేను. బట్ ఇప్పటివరకు వచ్చిన లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని కూడా చెప్పొచ్చు ఈ మూవీ గురించి. చాలా బలమైన కథ, ఒక మంచి సీన్స్, ఒక మంచి డైలాగ్ డెలివరీస్, మంచి ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ మంచి మ్యూజిక్, ఒకే ఒక సూపర్ సాంగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సినిమాలో మైనస్లు ఏమంటే మైనస్లు కూడా చిన్న చిన్న ఉన్నాయి. పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి చెప్పుకునే అంతగా అయితే ఏం లేవు. నాకైతే ఏమనిపించలేదు. ఈ సినిమాకి సర్ప్రైజింగ్ ఇంకోటి ఏమనిపించిందంటే నాకు సమంత గారికి ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అని తెలుసు కానీ ఈరోజు నేను కళ్ళారా చూశాను. మార్నింగ్ స్కూల్ పిల్లల్ని దింపేసి హౌస్ వైఫ్స్ చాలా మంది గ్యాదర్ అయిపోయి సినిమాకి వచ్చారు. మీరు బిలీవ్ చేయరు, చాలా మంది లేడీస్ పెద్దవాళ్ళతో నిండిపోయింది థియేటర్ మొత్తం. ఫ్రైడే రోజు మార్నింగ్ 10:00 షో ఫుల్ అయిపోయింది అంటే మీరు అర్థం చేసుకోండి. అది కూడా లేడీస్‌తో. ఫ్యామిలీ లేడీస్ మొత్తం పిల్లలందరినీ స్కూల్‌కి పంపించేసి, కాలేజెస్‌కి పంపించేసి, హస్బెండ్స్‌ని ఆఫీసులకి పంపించేసి, వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి వచ్చారు అంటే మాత్రం నాకు నిజంగా అనిపించింది. అదొకటే కాదు, ఇంకోటేంటంటే థియేటర్‌లో చాలా సీన్స్‌కి లేడీస్ చాలా మంది కనెక్ట్ అయిపోయి గట్టిగా అరుస్తున్నారు. ఇది కూడా నేను కొత్తగానే చూసా. ఈ మధ్య కాలంలో ఎక్కడ నేను ఇలాంటి రెస్పాన్స్ ఒక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌కి వచ్చిన దాఖలాలైతే లేవు. నేనైతే ఎక్కడ చూడలేదు. నాకు అదొకటి బాగా స్టన్నింగ్ అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన పావుగంట 20 నిమిషాలకి నాకు క్లారిటీ వచ్చింది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా కనెక్ట్ చేస్తది సినిమా. అండ్ లేడీస్‌ని, పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తది అని చెప్పేసి నేను అనుకున్నాను. అదే నిజమైంది. సినిమా ఎండ్ అయ్యే టైంకి సినిమా అయిపోయి టైటిల్స్ పడుతున్నా కూడా ఎవరు లెగట్లేదు చైర్స్‌లో నుంచి. చాలామంది బాగా ఎంజాయ్ చేయడం చూశాను. నిజంగా సినిమాకి కొంత నెగెటివ్ రివ్యూస్ వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇది కొంతమంది జెంట్స్‌కి పెద్దగా ఎక్కే సినిమా అయితే కాదు. ఇది కొంతమంది మేధావులకి, కొంతమంది యూట్యూబ్‌లో రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, మరి ఏమి ఇచ్చారో నాకైతే తెలీదు. నేను ఇంకా చూడలేదు రివ్యూస్ ఎవరు ఇచ్చారో, ఏమి ఇచ్చారో. ఒకవేళ నెగెటివ్ రివ్యూస్ వస్తే మాత్రం అవన్నీ ఇగ్నోర్ కొట్టేసి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా రీజనబుల్ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. హ్యాపీగా ఫ్యామిలీతో ఈ వీకెండ్ సరదాగా బయటికెళ్ళాలని ప్లాన్ చేస్తే మాత్రం చక్కగా థియేటర్‌లో కూర్చోండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయిపోతే మాత్రం సినిమాలో ఉన్న చిన్న చిన్నవి భూతద్దం వేసుకుని ఎతికే అలవాటు లేని వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా చాలా నచ్చింది. అరుంధతి లాంటి ఒక అద్భుతమైన కథ అని నేనైతే చెప్పలేను కానీ, బట్ మంచి సబ్జెక్ట్ బాగా డీల్ చేశారు. నందిని రెడ్డి గారి అలా మొదలైంది ఓ బేబీ తర్వాత నేను బాగా కంటిన్యూగా ఎంజాయ్ చేసింది మాత్రం 2.5 అవర్స్ పైన ఈ మా ఇంటి బంగారం. నాకు బాగా నచ్చింది. సమంత గారి పర్ఫార్మెన్స్, ఆవిడ డబ్బింగ్, తెలుగు డబ్బింగే కొంచెం స్టార్టింగ్లో నేను ఇబ్బంది పడేవాడిని. ఈవిడ ఎందుకు డబ్బింగ్ చెప్పిద్ది, అసలు వేరే ఆవిడతో చిన్మయితోనో ఎవరితోనో చెప్పించేస్తే అయిపోతుంది కదా, ఎందుకు తిని రిస్క్ తీసుకుంటుంది అని అనిపించేది. కానీ తెలుగు డబ్బింగ్ పర్ఫెక్షన్ అయింది రాను రాను. తర్వాత కొంతవరకు బాగానే అనిపించింది. ఇప్పుడు నాకు ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమనిపించిందంటే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ఆ ఏరియా స్లాంగ్ వాడింది. ఆ ఏరియా స్లాంగ్కి ఆవిడ ఓన్ డబ్బింగ్ చెప్పింది. నిజంగా చెప్తున్నాను, ది బెస్ట్ చెప్పింది విత్ ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ అదిరిపోయింది అసలు నాకైతే. ఇంకా చాలామంది సీనియర్ యాక్టర్స్ స్టార్టింగ్ 10 నిమిషాలు వచ్చిన కొన్ని సీన్స్ మరి రీషూట్ చేశారేమో నాకు తెలీదు. బట్ వాళ్ళది వాయిస్ లిప్ సింక్ అయితే కొన్ని సీన్స్‌లో అవ్వలేదు. స్టార్టింగ్ 10 నిమిషాల్లోకి వచ్చే కొన్ని సీన్స్‌లో మాత్రం వాయిస్ లిప్ సింక్ అవ్వలేదు. ఏంట్రా బాబు దొరికేసానా ఈ సినిమాకి అని అనిపించింది. సినిమా మొత్తం అలాగుంటదేమో అనిపించింది కానీ తర్వాత అందరిది బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయిన ఫిలిం. ఇది నందిని రెడ్డి గారికి ఇంకొక థర్డ్ బ్లాక్ బస్టర్ అనుకుంటా. మంచి హిట్ అవుతది. ఇలాంటి సినిమాలు ఎందుకు సమ్మర్ హాలిడేస్‌లో రావో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు పోస్ట్ పోన్ అయ్యాయో, ఎందుకు రీషూట్స్ చేశారో, సరే వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. బట్ ఎనీవే థియేటర్స్‌లోకి అయితే వచ్చింది. అట్లీస్ట్ ఇలాంటి సినిమాలనైనా మనం తక్కువ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి సరదాగా ఒక ఫ్యామిలీ వెళ్తే 1000 రూపీస్ కన్నా పెద్ద ఖర్చేమో ఉండదు కాబట్టి ఆ ఖర్చు మీరు బేర్ చేయగలను, పర్లేదు మాకు మంచి ఎంటర్టైన్మెంట్ వస్తే చాలు అని ఎవరైతే ఈ వీకెండ్ మూవీస్ కోసం చూస్తున్నారో ఇది మా ఇంటి బంగారం మాత్రం ఒక పర్ఫెక్ట్ చాయిస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ,
సమంత గారే కాదు, సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా, ఆవిడ పేరు నాకు తెలీదు. ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వెతకాలి ఇప్పుడు. ఆవిడ చాలా బాగా చేసింది. ఎంటైర్ త్రూ ఔట్ ద ఫిల్మ్ సమంత గారితో పాటు ట్రావెల్ అయింది. చితక్కొట్టేసింది యాక్టింగ్. చాలా ఈజ్ ఉంది ఆవిడకి. మంచి మంచి క్యారెక్టర్స్ రాయొచ్చు ఇలాంటి వాళ్ళకి. హ్యాపీగా ఏమనిపించిందంటే నాకు, తెలుగు యాక్టర్స్‌లో మంచి మంచి కొత్త కొత్త వాళ్ళొస్తున్నారు. కొంత టాలెంట్ ఉండి బాగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు కొద్దిగా ఇప్పుడు లైమ్ లైట్‌లోకి వస్తున్నారు. వీళ్ళకి మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ పడాలి. వీళ్ళు బాగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మనకి స్క్రీన్ మీద ఒక 10 మంది క్యారెక్టర్స్ కనిపిస్తే, ఆ 10 మందికి ఒక ఇంపార్టెన్స్ ఉంటది. 10 మంది మనకు గుర్తుండిపోతారు. అలా డిజైన్ చేసుకున్నారు సీన్స్ గాని, క్యారెక్టర్స్ గాని. అక్కడ గ్రేట్ అనిపించింది. వాళ్ళ డైలాగ్ డెలివరీస్ గాని, శ్రీముఖి మెయిన్ అయితే నేను శ్రీముఖి విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అయితే ప్రశాంతంగా, హాయిగా, నెమ్మదిగా మాట్లాడింది. చక్కగా లో వాయిస్‌లో మాట్లాడింది చక్కగా. నాకు హాయిగా వినసొంపుగా అనిపించింది. చాలా అందంగా కనిపించింది. చాలా చాలా బావుంది ఈ సినిమాలో. ఆ అమ్మాయిని ఇలాగే సినిమాల్లో ఎంకరేజ్ చేస్తూ, మంచి మంచి క్యారెక్టర్స్ రాస్తూ, కొంచెం వాయిస్ బేస్ ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటే, ఆ అమ్మాయికి అతి త్వరలో పెళ్లయిపోద్ది. ఒక మంచి మొగుడొస్తాడు. ఆ అమ్మాయి కూడా ఒక ఇంటి బంగారం అయిపోద్దని నేను ఆశిస్తున్నాను. ఆ టీవీల నుంచి ఇంకా ఆ అమ్మాయిని పక్కకి జరపడం బెటర్. ఎందుకంటే ఆ వాయిస్ కూడా, గొంతు కూడా పోతది పాపం ఆ అమ్మాయికి అరిచి అరిచి. కొంచెం సినిమాల్లోనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ, మనం సినిమాలను ఎక్కువగా ఇస్తూ ప్రమోట్ చేస్తే మాత్రం ఆ అమ్మాయికి మంచి కెరీర్ ఉంది. ఆ అమ్మాయి హైట్, పర్సనాలిటీకి మాత్రం మంచి మంచి క్యారెక్టర్స్ పడతాయి. మంచి క్యారెక్టర్స్ రాసేవాళ్ళు ఉంటే మాత్రం ఆ అమ్మాయికి కూడా మంచి కెరీర్ ఉంది. సంతోష్ నారాయణ అనుకుంటా ఈ సినిమాకి మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. అంటే మధ్య మధ్యలో నాకు ఓజీ ట్యూన్ వినిపించింది. ఓవరాల్‌గా మాత్రం ఈ మూవీకి చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒకటే ఒక సాంగ్ చాలా బాగుంది. చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తది సెకండ్ హాఫ్‌లో. ఎడిటింగ్ విషయంలో మాత్రం సెకండ్ హాఫ్‌లో ఒక 5-10 మినిట్స్ కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. కొంచెం ఫ్లాట్ అయిందేమో అనిపించింది. బట్ అయిన దానికో మరి నెక్స్ట్ జరిగే సీన్స్‌కో నాకు తెలీదు. వాంటెడ్‌లీ చేశారో నాకు తెలీదు గానీ, నెక్స్ట్ సీన్స్ మాత్రం చాలా హై మూమెంట్స్ ఇస్తాయి. చాలా బావుంటది. కాపోతే ఈ సినిమాలో నాకు ఒక్క చోట కొంచెం ఏమనిపించిందంటే, సమంత రివీల్ చేసే ఎపిసోడ్స్ కొంచెం బాగా హైలైట్‌గా, అంటే ఒక టాప్ హీరోకి మనం ఎలా రాస్తాము, అలాంటి సీన్స్ రాసి ఆ అమ్మాయిని ఇంకా ఎలివేట్ చేసుంటే బావుండేదేమో అనిపించింది. కానీ అలా నార్మల్‌గా తీసుకెళ్ళిపోయారు. లేడీ ఓరియెంటెడే కానీ ఈ సినిమా నడిచేదే ఆ అమ్మాయి మీద, సమంత గారి మీద కాబట్టి, ఆ అమ్మాయి గురించి రివీల్ చేసే ఎపిసోడ్స్ మాత్రం ఇంకా హైలైట్‌గా, ఒక మంచి ఇదిగా, ఇప్పుడు ఎలా వస్తున్నాయి పెద్ద పెద్ద స్టార్ హీరోస్‌కి టైటిల్స్ ఎలా పడుతున్నాయి, ఆ ఇదిలో మనం గనక తీసుకొని అక్కడ ఇంటర్వల్ బ్లాక్ ఇచ్చుంటే బావుండేదేమో అనిపించింది. ఫైనల్లీ ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఎంగేజ్ చేస్తది. వాళ్ళకి బాగా నచ్చుద్ది. లేడీస్ మాత్రం విజిల్స్ ఏస్తారు, క్లాప్స్ కొడతారు, అరుస్తారు, గోల చేస్తారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అమ్మాయిలందరికీ, ఆడవాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయిపోయే సినిమా మా ఇంటి బంగారం. ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళు చక్కగా రిఫ్రెష్ అవుతారు. వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని పోగొట్టుకుంటారు. చాలా రిలాక్స్ అయిపోతారు. వాళ్ళ ఇళ్లలో నిజ జీవితంలో చేయలేని ఎన్నో పనులు సమంత గారి రూపంలో చేసుకున్నట్టుగా ఫీల్ అవుతారు. సో, ఈ సినిమాకి ఖచ్చితంగా ఆడవాళ్ళందరిని తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్ళినా, తీసుకెళ్ళకపోయినా ఆడవాళ్ళు మాత్రం ఆగరు. ఈ సినిమా మౌత్ టాక్ ఎళ్ళిపోతది. ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ ఇళ్లలో మాత్రం కూర్చోరు. ఖచ్చితంగా థియేటర్‌కి బయలుదేరి ఎళ్ళిపోతారు. నా మాట విని మీ గౌరవం కాపాడుకోండి. చక్కగా వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళి, మగవాళ్ళు మీకే చెప్తున్నాను. సో, ఈ సినిమాకెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా హ్యాపీగా టికెట్స్ బుక్ చేసుకోండి. చూసిన వాళ్ళు మాత్రం మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగా నచ్చితే మాత్రం హైప్ బటన్ ప్రెస్ చేయండి. థాంక్ యూ. జై హింద్.